స్పిరులినా జెల్. స్పిరులినా జెల్ అనేది రొయ్యలకి మేత లాంటిది. దీన్ని ఇప్పుడు 5 ఎకరాల ట్యాంకులో కలపడానికి రెడీ చేస్తున్నారు. ఎకరానికి వచ్చి 10 లీటర్ల చొప్పున ఇవ్వాలి నీళ్ళల్లో. ఎకరానికి 10 కేజీలు. ఇది 5 ఎకరాల ట్యాంక్. ఇది ఈ లిక్విడ్ జెల్ ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నారు? లిక్విడ్ జెల్ ఇవ్వడం వల్ల రొయ్యలు మరణాల శాతం తగ్గుద్ది అన్న. మరణాల శాతం తగ్గుతుంది. ప్లస్ తర్వాత పాండ్ యొక్క అవేర్నెస్ బాగుంటుంది. పాండ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. రొయ్య రోగనిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది. ప్లస్ గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది. ఇది గ్రోత్ స్పీడ్గా వస్తుంది. మామూలుగా 1,00,000 పిల్లలు వేస్తే 80,000, 85,000, 90,000 అట్లా బతుకుతుంది. 1,00,000కి 99,000 పిల్ల బతికే అవకాశం ఉంది ఈ స్పిరులినా ఇవ్వటం వలన. ఇప్పుడు 5 ఎకరాల పాండ్కి ఇప్పుడు ఎంత కలుపుతున్నారు? 60 కేజీస్ అన్న. 69 కేజీస్ కలుపుతున్నారు. 69 కేజీస్ కలుపుతున్నారు. ఫస్ట్ డోస్ ఎప్పుడు ఇచ్చారు దీనికి? ఫస్ట్ డోస్ పిల్ల వేసిన రోజు ఫస్ట్ డోసు. పిల్ల వేసిన తర్వాత 15 డేస్ ఆఫ్టర్ సెకండ్ డోస్. ఓకే. ఆ తర్వాత నుంచి ఫీడ్లో స్పిరులినా పౌడర్ మిక్స్ చేస్తారా? ఫీడ్లో పర్ కేజీ 5 గ్రామ్స్ చొప్పున 20 డేస్ ఆఫ్టర్ 20 డేస్ నుంచి ఇవ్వచ్చు. ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా వీటి వల్ల? ఇంకేమైనా అంటే ఫీడ్ టేకింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది రొయ్యకి. అంటే తీసుకున్నది అరాయించుకోవాలి. అంటే రైతులకి ఫీడ్ తక్కువ, అంటే వీళ్ళు వేసే దానాగా శాతం తగ్గిద్ది ఇది వాడటం వల్ల. ఏంటంటే టన్ను మేత వాడతారు. అలాంటిది టన్నుకి 750 కేజీలు వాడితే సరిపోద్ది. అంటే అంత ఫీడ్లోనే క్రాఫ్ట్ అయిపోద్ది అనమాట. రైట్. అంటే వాళ్ళకి బెనిఫిట్ దీనివల్ల. బెనిఫిట్ ప్లస్ రొయ్యలు ఎక్కువ బతుకుతాయి. వాటికి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. రైట్. ఇప్పుడు దీన్ని ఈ జెల్ని వాటర్లో ఎంత వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇది? ఇప్పుడు టిన్ వచ్చేసరికి 35 కేజీస్ టిన్ అన్న. టిన్ను అట్లాంటివి ఒక 2 టిన్నులు ఎక్స్ట్రా. ఒక టిన్కి 2 టిన్నులు వాటర్. మొత్తం 210 లీటర్లు కలుపుకోవాలి ఈ 70 లీటర్లకి. రైట్. మొత్తం పాండ్ అంతా చల్లుకుంటే వెళ్ళడం అనేది. పాండ్ అంతా చల్లుకోవడం. ఇది లైవ్ స్ప్రేలునా కదా, ఈ ట్యాంక్ లో వేస్తారు. వేసిన తర్వాత రొయ్యకి ఇచ్చే సప్లిమెంటరీ తీసుకోవడం వల్ల ఇది ఎదిగిద్దా? అవును. రొయ్యకి కూడా మినరల్స్ ఇస్తారు ప్రతి వారానికి ఒకసారి అని 10 డేస్ 15 డేస్ అట్లా. ఆ మినరల్స్ స్పిరులినా గ్రోత్ కూడా ఉపయోగపడతాయి. ఈ గ్రోత్ అవడం వల్ల అది గ్రోత్ అవుతా ఉంటే రొయ్య దాన్ని తీసుకోవడం వలన దానికి నేచురల్ ఫుడ్ అన్నమాట. నేచురల్ ఫుడ్. స్పిరులినాలో విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ప్రోటీన్ వచ్చేసరికి 68% ప్రోటీన్. అందువలన బెనిఫిట్ దానికి. ఏమండి ఇది రెండోసారి కదా ఇవ్వటం మీకు? అవునా? కొద్దిగా నీళ్ళు ఎక్కువ. ఎన్ని రోజులకోసారి ఇస్తున్నారండి? డైలీ ఇస్తున్నారా?
ఇదే స్పిరులినాలో ఉన్న గొప్పతనం అండి. దీన్ని వాటర్లో మిక్స్ చేసి ఇప్పుడు ఈ జెల్ని ఈ పాండ్ అంతా జల్లుతున్నారు. ఎకరానికి 10 కేజీల చొప్పున. అంటే ఇప్పుడు ఇది 5 ఎకరాల పాండ్ ఇది. దానికి 69 కేజీలు లిక్విడ్ జెల్ కలిపి ఇంటూ 3 అంటే 210 లీటర్లు మొత్తం మిక్స్ చేసి వాటర్తో కలిపి దాన్ని జల్లుతున్నారు. ఇది ఫైనల్ స్టేజ్.